మిరపలో క్రింది ముడత, పై ముడత, అదేవిధంగా జెమినీ వైరస్ సమస్య. సో, 2 తెలుగు రాష్ట్రాల్లో గనుక చూసుకున్నట్లయితే మేజర్‌గా రైతులొచ్చేసి ఈ సమస్యలతో బాధపడతా ఉన్నారు. సో, వీటన్నిటిని ఒకటే స్ప్రేతో ఏ విధంగా అరికట్టాలి? అదేవిధంగా ఈరోజు కోసం చిల్లీలో థర్డ్ స్ప్రేయింగ్ ఎపిసోడ్ 3 అనమాట. సో, నేను ఎలాంటి రకమైన మందులనైతే స్ప్రే చేస్తా ఉన్నానో ఈ వీడియోలో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే తెలియజేస్తాను. సో, రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండనమాట. చూసే ప్రతి ఒక్క రైతన్నొచ్చేసి వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో తోటల పరిస్థితి, అదేవిధంగా ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవైతే కామెంట్ అయితే చేయండనమాట. సో, మేజర్‌గా ఈరోజొచ్చేసి నేను మిరపలో థర్డ్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా. మన ప్రధాన పంటలో ఉన్న సమస్యలొచ్చేసి క్రింది ముడత, అదేవిధంగా పై ముడత అక్కడక్కడ వైరస్ సమస్యలైతే వస్తా ఉన్నాయి. సో, మీరు వీడియోలో కూడా చూస్తా ఉన్నారు. సో, ఇదొచ్చేసి మన మిరప పంట అండి. సో, ఈరోజొచ్చేసి నేను స్ప్రేయింగ్ చేసేదొచ్చేసి ఏంటిదంటే పారిజాత్ కంపెనీ వారి జైఫిన్ అల్ట్రా అండి. సో, ఇది ఆల్రెడీ మనం స్ప్రే చేసేసాము. సో, నాకు వీడియో అనేది తీయడానికి టైం అది లేక వీడియో తీయలే. ఇప్పుడు స్ప్రేయింగ్ చేసిన తర్వాత వీడియో తీస్తా ఉన్నా. జైఫిన్ అల్ట్రా ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్టయితే డైఫెన్థ్రాన్ 30%, అదేవిధంగా పైరోఫ్లాక్సిఫిన్ వచ్చేసి 8% ఈసీ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో, ఇది వచ్చేసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మేజర్‌గా తెల్లదోమ సమస్య, అంటే మనకి వైరస్ అనేది వస్తూ ఉన్నది. డైఫెన్థ్రాన్‌లో 30% అయితే ఉంటుంది. అదేవిధంగా పైరోఫ్లాక్సిఫిన్ వచ్చేసి 8% అయితే ఉంటుంది. మనకి పై ముడతకు గాను, అదేవిధంగా కొంతవరకు క్రింది ముడతకు గాను పని ఏదైతే వర్క్ అయితే చేస్తుందనమాట. సో, ఇది వచ్చేసి మేజర్‌గా మనకి పై ముడత, అదేవిధంగా వైరస్ సమస్యనైతే జెమినీ వైరస్ సమస్యనైతే అరికడతా ఉంటుంది. సో, దానితో పాటు నేను కొత్తగా మనకి ఈ బీఎస్ఎఫ్ వారి పైరేట్ అండి. సో, కనబడుతుంది కదా వీడియోలో. ఇది 1 ఎకర్‌కి వచ్చేసి 170 ml తీసుకురావడం జరిగిందనమాట. క్లోరోఫిన్ పెరాక్స్ 240% GL/SC ఫార్మేషన్‌లో ఇది మనకి ఇన్సెక్టిసైడ్ గాను పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఈ నల్లి సమస్య కూడా అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుందనమాట. సో, ఇదొచ్చేసి మనకి క్రింది ముడత, ఎర్ర నల్లి, అదేవిధంగా పై ముడత, తెల్లదోమ, త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాసిడ్స్, అదేవిధంగా లద్దె పురుగుతో సహా ఇదైతే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుందన్నమాట. ఒకటే మందు ఇది పురుగులకు గాను, అదేవిధంగా ఈ మన లద్దె పురుగు గాను ఇలాంటి అన్ని రకాల పురుగులకు ఇది ఒకటే మందు. సో, అన్ని రకాల సమస్యలకైతే ఇది ఒకటైతే పరిష్కారం అనమాట. సో, ఇందులో ఇన్సెక్టిసైడ్ ఉంది, అదేవిధంగా మనకి అకారాసైడ్ కూడా ఇదైతే వర్క్, ఇన్సెక్టిసైడ్ అండ్ మిడ్సైడ్ అనమాట ఇది వచ్చేసి. సో, అందుకొరకు ఏంటిదంటే మనకి అన్ని రకాల పురుగు సమస్య కానీ, దోమ సమస్య కానీ, పేనుబంక కానీ, అదేవిధంగా తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ఎర్రనల్లి కానీ అన్ని రకాలకు అయితే మనకి క్రింది ముడత కూడా గాను ఇదైతే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట. సో, ఇప్పుడున్న సమస్యలు ఏంటిది మనకి క్రింది ముడత, అదేవిధంగా పై ముడత, అదేవిధంగా మనకి అక్కడక్కడ వైరస్ సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. సో, అందుకొరకు వచ్చేసి బీఎస్ఎఫ్ వారి పైరేటు, అదేవిధంగా ఈ పారిజాత్ వారి జైఫిన్ అల్ట్రా. సో, ఇందులో డైఫెన్థ్రాన్, పైరోఫ్లాక్సిఫిన్, ఇది వచ్చేసి మనకి క్లోరోఫిన్ పెరాక్ అనేది 240% GL/SC ఫార్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి, సో, ఈ ఒకటే స్ప్రేయింగ్లో మనకి జెమినీ వైరస్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎర్రనల్లి సమస్య అయితే కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా తెల్లదోమ, క్రింది ముడత, పై ముడత గానీ అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. అదేవిధంగా లద్దె పురుగు, శనగపచ్చ పురుగు ఉన్నా సరే చాలా బాగా. సో, కొంచెం కాస్ట్ హెవీ అయినా సరే మాత్రం అన్ని సమస్యలు ఒకేసారి అయితే మనకైతే పరిష్కారం అయితే అవుతాయి అనమాట. సో, ఈ విధంగా వచ్చేసి ఈరోజు మనం ఎపిసోడ్ 3లో థర్డ్ స్ప్రేయింగ్ అయితే చేసి వీటినైతే నేనైతే ఈరోజు స్ప్రే చేశానమాట. సో, దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మీకు మరొక వీడియోలో ఫోర్త్ స్ప్రేయింగ్ చేసే ముందు అయితే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మీకైతే తెలియజేస్తానమాట. సో, కొత్తగా చూసేవారు ఎవరు ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.